బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ కావడంతో ఇప్పుడు ఆమె భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎవరిని తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఏవైనా ఉంటే మా హైకమాండ్ చూసుకుంటుందని ఆయన తెలిపారు. అయితే కవిత ఎన్ని విమర్శలు చేసినా చర్యలు తీసుకొని బీఆర్ఎస్ కాళేశ్వరంపై నోరు జారినందుకే ఆమెను సస్పెండ్ చేశారన్నారు కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి. కవితను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని కోరారు. తండ్రి పెట్టిన పార్టీనే నాశనం చేసిన కవిత కాంగ్రెస్ లో చేరితే ఈ పార్టీని కూడా నాశనం చేస్తుందని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు ఒక్కొక్కళ్ళు స్పందిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారా లేదా అని పక్కన పెట్టేస్తే అసలు కవిత చేరడానికి వీల్లేదంటూ చెప్తూనే మరోవైపు కేవలం కాళేశ్వరంపై మాట్లాడినందుకు మాత్రమే ఈ రోజు సస్పెన్షన్ వేటు పడింది. ఎందుకంటే గత 3 నెలల నుండి కవిత ప్రవర్తన, పార్టీ పరంగా కవిత ప్రవర్తన చూస్తుంటే బీఆర్ఎస్ నోరు మెదపలేదు. కానీ ఈరోజు కాళేశ్వరంపై మాట్లాడడం వల్లే కవితను సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ నుండి ఎలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి? రైట్, ఏం జరిగినా మన మంచికే, ఇదే లైన్తో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూనే ఆచితూచి వ్యవహరించాలని మాత్రం మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అటు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇలా ప్రతి నాయకుడు మాట్లాడినా కానీ కేవలం ఇది కవిత ఇంటికి సంబంధించినటువంటి మ్యాటర్, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంటూనే అవినీతికి సంబంధించి అసలు మేము సహించమని, అవినీతి గురించి ఎవరు మాట్లాడినా మేము ఒప్పుకో, మా పార్టీలో అలాంటి వాళ్ళని ఉండనీయమని చెప్పినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ అవినీతి గురించి ప్రశ్నిస్తే పార్టీ నుంచి తొలగిస్తారా అన్న లైన్ తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం అవినీతి అన్న సబ్జెక్ట్ని మాత్రమే తీసుకొని అటు మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అటు ఇందాక ప్రెస్ మీట్లో కావచ్చు, గతంలో కావచ్చు, కవిత మాట్లాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తున్న ఒక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టే విధంగా కేవలం వాళ్ళ కుటుంబ కలహాలు, వాటాల పంచాయతీ, డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు కావచ్చు, ఇలాంటి అంశాల పట్ల ఈ గొడవ నడుస్తే కానీ దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే, దాంట్లో మేము తలదూర్చామని చెప్తూనే ఏదైతే కవిత కమెంట్ చేసిందో అటు కాళేశ్వరం సబ్జెక్ట్ కావచ్చు, అవినీతికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కావచ్చు, వీటిపైన ప్రశ్నిస్తే పార్టీని తొలగిస్తారన్న ఒక లైన్ తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కవిత ఆశావాంక్ష లీడర్ కాదు, పార్టీలో పెద్దగా ఉన్నటువంటి లీడర్. మిగతా కింది స్థాయి లీడర్స్ మాట్లాడితే ఏమో అనుకోవచ్చు, కానీ అటు కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి నేత మాట్లాడడం పట్ల, అటు పార్టీనే ముందుంచి నడిపించాలని చెప్పుకున్నటువంటి నేత పట్ల ఒకనొక సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కూడా క్వశ్చన్ చేసినటువంటి నేత మాట్లాడడం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఒక ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా రాజకీయంగా ఏ విధంగా లబ్ధి పొందాలి, అంతేగాని కుటుంబ పరంగా మనం ఆ జోలికి వెళ్ళొద్దు అన్న ఒక ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు కవిత మాట్లాడిన తర్వాత ఇంకా ఇలాంటి అంశాలు తన ముందుకు తీసుకొస్తారు, పార్టీలో ఇంకెవరిని టార్గెట్ చేస్తారు, ఇంకా పెద్ద తలకాయని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలకు సంబంధించిన దానిపైన కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా అని మాత్రం ఒక వేచి చూసే ధోరణి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. కానీ ఏదైతే ఈ అవినీతి అనే సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతుంది, కానీ ఆ ఇంటికి సంబంధించినటువంటి మ్యాటర్ పైన మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టొద్దన్న భావన వ్యక్తం చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అవుతారని ఒక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కింది స్థాయి క్యాడర్ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కవిత ఇలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవుతారా అని ఒక ఊహాగానాలు కూడా పార్టీలో కనిపిస్తున్నాయి. గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హైకమాండ్ దగ్గరికి వెళ్ళినట్టుగా గతంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి నేతలు, సీఎం కావచ్చు, పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, దీన్ని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉందని కూడా గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని ముందుగానే తిప్పికొట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఖచ్చితంగా ఆమెను పార్టీలో చేసుకునే అవకాశం అయితే లేదు. మాకు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదన్న మాటను వ్యవహరిస్తూనే ఏదైనా ఉంటే హైకమాండ్ చూసుకుంటుంది, కానీ ఇది మాకు సంబంధించిన మ్యాటర్ కాదంటూ కూడా అటు దాటివేసే ధోరణి కనిపిస్తుంది. రేపు కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత స్పందించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎస్ అశోక్.